ఇక్కడ 2025కి వెళ్ళి 2024 మధ్యలో ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ గురించి చూద్దామండి. సో 2005లో ఒక ల్యాండ్ కొన్నాం. దాని తర్వాత అది కొన్ని కారణాల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కోర్టులోకి వెళ్ళింది. సో ఆఫ్టర్ ఈ కోర్టులోకి వెళ్ళిన తర్వాత 2024లో మనకు జడ్జిమెంట్ వచ్చింది సార్ దట్ సో అండ్ సో ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ అని. సో ఇందులో 30 acres ల్యాండ్ ఉంది. సో ఈ 30 acresలో మనం 10 acres కాంప్రమైజ్ అయినాం కాబట్టి మిగతా 20 acresకి ఆర్డర్ వచ్చింది. సో 20 acres మనకు పాస్బుక్స్ ప్రింట్ చేయమని మనము ఎంఆర్ఓ కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ ఇచ్చినాం. సో సో హయ్యర్ అఫీషియల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రీవెన్స్కి వెళ్ళాం. గ్రీవెన్స్కి వెళ్ళిన తర్వాత మన కింద సబార్డినేట్కి ఇచ్చినాం. ఆ కింద సబార్డినేట్ ఇంకో సబార్డినేట్కి ఇచ్చిండు. సో ఇంకో సబార్డినేట్. సో లాస్ట్ 2 సబార్డినేట్స్ దగ్గర మనము n నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఈ లోవర్ 2 సబార్డినేట్స్కి ఇచ్చినాము, బట్ నో రెస్పాన్స్. సో హైయర్ అఫీషియల్ గ్రీవెన్స్కి ఇస్తే హైయర్ అఫీషియల్స్ ఫీల్డ్ విజిట్ రారు కాబట్టి లోవర్ 2 అఫీషియల్స్కి మనకు ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఫీల్డ్ విజిట్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఫీల్డ్ విజిట్ చేసిండ్రు, ఫీల్డ్ మొత్తం చూసారు. రిపోర్ట్ తయారు చేయడానికి వాళ్ళు టైం అడిగిండ్రు. 4 months టైం ఇచ్చినాం. 4 months రిపోర్ట్ చేయడానికి టైం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు నో రెస్పాన్స్. రిపోర్ట్ చేయడానికి ఏమైంది సార్ రిపోర్ట్ అని అడిగినా కూడా నో రెస్పాన్స్, ప్రాసెస్లో ఉంది, పెండింగ్ ఉందని చెప్తున్నారు. మన ఈ ల్యాండ్ కాంప్రమైజ్ అయినా కూడా 10 acres తీసేసి మొత్తం 30 acres మైనస్ 20 acres కూడా 20 acres. 20 acresకి మనకు పాస్బుక్ ప్రింట్ చేయడం అని కోరాము. ఈ ఫస్ట్ 2005 2024 మధ్యలో మనకు ఈ సర్వే నెంబర్ ఏంటి, ఒక సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్ ఏంటి, పాస్ సర్వే నెంబర్. దాని తర్వాత మన కోర్టులో కేసు వచ్చిన తర్వాత కోర్టులో కేసు రిజల్ట్ వచ్చేసరికి మనకు కొన్ని డ్యూ కోర్స్ ఆఫ్ టైం జరిగింది కదా, అట్లీస్ట్ 20 years వరకు జరిగింది కదా. సో ఈ టెన్యూర్లో మనకు కొత్త సర్వే నెంబర్స్ ఇంప్లిమెంట్ చేశారని తెలిసింది. సో భూమి అయితే వాస్తవం, ఇది పాత సర్వే నెంబర్లు. ఈ పాత సర్వే నెంబర్లే కదా కొత్త సర్వే నెంబర్ ఇంప్లిమెంట్ అయింది. సో కొత్త సర్వే నెంబర్ ఇంప్లిమెంట్ చేయమని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనము కోరినాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటిది, రెవెన్యూ రికార్డ్స్ చూడాలి. సో కన్సర్న్ ఏ అథారిటీ ఎవరు ఉన్నారో చూడాలి ఫీల్డ్లో. కోర్టు కేసు ఆర్డర్ ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిన చూసి ఆ పాత సర్వే నెంబర్లో కొత్త సర్వే నెంబర్ ఇంప్లిమెంట్ చేయాలి, అంతే వాళ్ళ ప్రాసెస్. సో దానికి 4 months టైం ఇచ్చినా మనకు అవుతుంది పని. సో ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో సమ్ అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మనకు ఫీల్డ్లో దున్నుతున్నారని తెలిసితే మనము ఆ శాంతి భద్రత సమస్య అయితే ఎవరైతే కన్సల్ట్ కావాలో ఆ సర్స్ వాళ్ళని కన్సల్ట్ హైయర్ అఫీషియల్స్ కన్సల్ట్ అయినాం. ఆ కన్సల్ట్ అయిన హైయర్ అఫీషియల్ సార్ మనకు లోవర్ సబార్డినేట్కి ఇచ్చారు. ఆ లోవర్ సబార్డినేట్ పర్సన్స్ ఇద్దరు మనకు ఫీల్డ్ విజిట్కి వచ్చారు. ఫీల్డ్ విజిట్కి వచ్చి ఫీల్డ్ రిపోర్ట్ చూసిండు, మొత్తం ఇదంతా చూసి వెళ్ళిపోయాను, అంతే. ఇప్పుడు దాని తర్వాత మనకు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే మనకు ఓన్లీ పాస్బుక్ ప్రింట్ చేయాలి. పాత సర్వే నెంబర్ ఉంది, ఈ పాత సర్వే నెంబర్లో కొత్త సర్వే నెంబర్ వచ్చింది కాబట్టి అది మనకు ఈ ఫీల్డ్లో మనకు కొత్త సర్వే నెంబర్, ఈ ఏరియాలో ఏ సర్వే నెంబర్ వస్తుంది, ఈ ఏరియాలో ఏ సర్వే నెంబర్ వస్తుంది, 20 acresకి మనకు పాస్బుక్ ప్రింట్ చేయమని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగినా కూడా హైయర్ ఆఫీసర్స్ స్పందించడం లేదు. ఇప్పుడు ధరణిలో స్టేటస్ ఏంటని చూస్తే ఫస్ట్ ఏమో పెండింగ్ ఉంది, ఆర్సీ సో అండ్ సో అప్లికేషన్ నెంబర్ ఆర్సీ సో అండ్ సో ఉంది. సో ఆ స్టేటస్ చూస్తే మన ధరణిలో పెండింగ్గా ఉండేది వరకు. ఇప్పుడు మొత్తం అంటే 10 to 15 days జరుగుతుంది, ప్రాసెస్ అని చూపెడుతుంది. సో ధరణి ప్రాసెస్ ఎప్పటివరకు అయితే తెలుస్తలేదు. సో ధరణిలో చాలా కట్టిన తర్వాత కూడా 10 days అవుతుంది, ఇప్పటివరకు నో రెస్పాన్స్ ఫ్రమ్ ద కన్సర్న్ అథారిటీ. సో ఇప్పుడు మనకు 15 acres + 5 acres మొత్తం 20 acresకి మన పాస్బుక్లు రావాలని మనకు ఆలోచన. సో ఈ తెలంగాణలో మైనింగ్ మాఫియా నడుస్తుంది కాబట్టి వీళ్ళే కన్సర్న్ అథారిటీస్కి భయపెట్టో బెదిరించో ఏం చేసో మనకు పాస్బుక్లు ప్రింట్ చేయకుండా అని వాళ్ళు అపోజ్ చేస్తున్నామని ఆలోచన. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంది, కన్సర్న్ ఈ హైకోర్టు ఆర్డర్ బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన సర్వే నెంబర్ ఏంటిది, దానికి పాస్బుక్ ప్రింట్ చేసి మాకు ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్. ఇప్పటివరకు ఎవరెవరు గ్రీవెన్స్ అప్పుడు అప్లికేషన్ ఏమి ఇచ్చినాం, అందులో ఫస్ట్ గ్రీవెన్స్ ఏంటిది, సెకండ్ గ్రీవెన్స్ ఏంటిది, ఆ డేట్ ఏ డేట్కి వచ్చిండ్రు. సో కింద ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉన్న ఆఫీషియల్స్ ఫీల్డ్ విజిట్ మీదకి ఎప్పుడు వచ్చిండ్రు మనకు ఆపరేషన్ తెలంగాణ ఛానల్లో మనకు ఉంది. సో దాని తర్వాత వేరే వచ్చి ఫీల్డ్ మీద దున్నుతున్నారని తెలిసినా కూడా మనం ఈ డిపార్ట్మెంట్ కన్సర్న్ శాంతి భద్రత సమస్య టీంకి పెడితే వాళ్ళు ఫీల్డ్ విజిట్ మీకు వచ్చి సో అప్పుడు మేము కూడా వెళ్ళిన తర్వాత ఈ ఆథరైజ్డ్ పర్సన్స్ కన్నా వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద చట్టరీత్యా శిక్ష అర్హులు అని చెప్పిన తర్వాత ఇప్పుడు దీని మీదకి ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరో మైనింగ్ మాఫియా ఎవరు వస్తారో తెలియదు నాకు, వాళ్ళు వస్తలేరు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ శాంతి భద్రత సమస్య, బట్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ షుడ్ ఇంప్లిమెంట్ ద పాస్బుక్స్ ఫర్ సో అండ్ సో పర్సన్
హూ ఈస్ ఇన్ ద ఓల్డ్ సర్వే నెంబర్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద న్యూ సర్వే నెంబర్. అంతే. పాత సర్వే నెంబర్లో ఒకటి ఉంది కాబట్టి ఆ సర్వే నెంబర్లోనే కొత్త సర్వే నెంబర్ ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ 20 acresకి వాళ్ళు పాస్బుక్ ప్రింట్ చేయాలని కోరిక. అంతే. 4 months దాటుతుంది. వీ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్. కానీ దానికన్నా ముందు మనకి ఏంటంటే 4 months అయినా మీకు దాని తర్వాత మళ్ళీ ఆగే ప్రసక్తి లేదు కాబట్టి కొంచెం పెండింగ్లో ఉన్న ప్రాసెస్ చేసి పాస్బుక్ ప్రింట్ చేయాలని మనకు ఆలోచన. కన్సర్న్ డిపార్ట్మెంట్ స్పందించి మాకు పాస్బుక్ ప్రింట్ చేస్తే ఇష్యూ రిజల్యూషన్ కోసం స్పందించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.